నువ్వు ఇతరులను సమాధానపరిచావు అనుకో, నీకు కూడా సమాధానం వస్తుంది. నీ జీవితంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నువ్వు ఇతరులకు మేలు చేస్తే నీకు మేలు కలుగుతుంది, ఇతరులకు కీడు చేస్తే నీకు కీడు వస్తుంది. ఇతరులకి చెడిపోవనుకో, నువ్వు చెడిపోతావు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని వైపు తిప్పితే వాళ్ళు తెలుసుకుంటే, వారు సమాధానంగా ఉంటే నీకు ఫలాలు వస్తాయి. సమాధానపరిచేవారుగా ఉన్నామా? సమాధానపరచండి. ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడి మంచిగా సమాధానపరచాలి. అదే పైనుండి వచ్చే జ్ఞానం. దేవుని వాక్యాన్ని చదివి అయ్యో మనం ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని నువ్వు ఎప్పుడైతే భయపడి మంచి కార్యక్రమాలు చేయడం ప్రారంభిస్తావో అప్పుడే నువ్వు ఫలిస్తావు. దేవుని వద్ద నుండి వస్తే ఆ జ్ఞానం నీకు వేషధారణ ఉండదు, పక్షపాతం ఉండదు, అందరినీ ప్రేమిస్తావు, అందరినీ గౌరవిస్తావు. అందుకే దేవుని బిడ్డలుగా మనందరం పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనమందరం కూడా ఈ వాక్యంలో రాయబడిన విధంగా మనం ఫలభరితంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్తాం.